హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పిల్లలకి చాలా ఇష్టమైన పావ్ బాజీ రెసిపీ ఎలా ట్రై చేయాలో చూసేద్దాం. ముందుగా వాటికి కావాల్సిన సామాన్లు ఇవి: హాఫ్ క్యాప్సికమ్, ఒక టమాటా అండ్ ఒక 2 ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటాం కదా, అది కూడా ఒక 2 టేబుల్ స్పూన్ అండ్ చాట్ మసాలా అండ్ ధనియాలు జీలకర్ర పౌడర్. మన రెసిపీకి ఈ ఐటమ్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం ఏంటంటే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా బాండి పెట్టేసుకొని నెయ్యి వేసేద్దాం. కొంతమంది నెయ్యి యూస్ చేస్తారు, కొంతమంది బటర్ యూస్ చేస్తారు. నేను నెయ్యి అయితే యూస్ చేస్తున్నాను. ఆనియన్స్ వేసేసుకుందాం. ఏమండి, వంట చేసేటప్పుడు చాలా ఉబ్బగా ఉంటుందండి. పొయ్యి ఖరాబ్ కాకుండా నాకు ఒక మంచి ఫ్యాన్ కొనివ్వరా? ఇదిగో అంజలి, ఈ ఫ్యాన్ అయితే నేను మీకోసం పర్చేస్ చేశాను. ఇదైతే మనకి ఎలా ఉపయోగపడుతుందంటే స్వింగింగ్ వస్తుంది, 620 బ్యాటరీ వస్తుంది, 3+3 బ్యాటరీస్ వస్తాయి, మిక్సింగ్ బ్యాటరీస్. అదేవిధంగా దీని యూజింగ్ టైం కూడా మనకి పెద్ద వస్తుంది. దీన్ని ఎలా వాడాలో కూడా మనం చూద్దాం. ఇదిగో అంజలి, ఈ ఫ్యాన్ అయితే సెలెక్షన్ చేసుకొని చాలా బాగుంది. చేసుకునే వాళ్ళకి వంట దగ్గర పొయ్యి ఖరాబ్ అవ్వదు. చాలా బాగుంది ఈ ఫ్యాన్ అయితే. దీని కాస్ట్ అయితే మనకు అప్రాక్సిమేట్లీ 650కి అయితే మనకు వచ్చింది. ఇది అమెజాన్లో కూడా దొరుకుతుంది. అప్పుడు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చాలా అసలు ఫ్రీగా హాయిగా ఉందో తెలుసా అండి. అసలు ఇంత చిన్న బుడ్డి ఫ్యాన్ స్వింగ్ కూడా అవుతుంది కదా, ఇక్కడ నుండి పెట్టుకుని నీట్గా వస్తుంది. ఆనియన్స్ వేగినాయి. ఇప్పుడు మనము క్యాప్సికమ్ ముక్కల్ని వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. టమాటో ముక్కల్ని వేసేసుకుందాం. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ ఉడకబెట్టుకున్న బఠానీ వేసేసుకుందాం. కాసిని వాటర్ యాడ్ చేసేసుకుందాం. మ్యాష్ చేసేసుకుందాం. ఇప్పుడు మెత్తగా సాల్ట్ వేసేసుకుందాం. కారం, పావ్ బాజీ మసాలా అండ్ ధనియాల పౌడర్. ఒకసారి మొత్తం నీట్గా మిక్స్ చేసుకుందాం. స్మాష్ చేసిన బంగాళదుంప, గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర తరుగు. మాకు ఇలా బఠానీగా ఉండడం ఇష్టం కాబట్టి మేము ఇలా లైట్గా స్మాష్ చేసాము. మీకు మెత్తగా ఉండాలి అంటే అలా చేసుకోవచ్చు. గ్రేవీ కూడా ఎక్కువ వస్తుందని చెప్పేసి ఇలా చేసాము. నేనైతే ఒక్క బంగాళదుంపనే నీట్గా ఇలా ఉడకబెట్టేసుకొని స్మాష్ చేసేసాను. ఒక 5 to 10 minutes ఇలా ఉంచేస్తే మొత్తము ఆ కర్రీకి గ్రేవీకి పట్టేసి నీట్గా రుచి వస్తుంది. క్రీమీ టెక్స్చర్ కోసం ఇప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఎంత నెయ్యి యాడ్ చేస్తే అంత రుచి వస్తుంది మనకి గ్రేవీకి. అయితే ఇది రెడీ అయిపోయిందండి గ్రేవీ. ఇప్పుడు బ్రెడ్ని కాల్ చేసుకుందాం. నెయ్యి వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని ఇలా హాఫ్ చేసేసుకొని నీట్గా ఇలా వేసేసుకుందాం. ఎప్పుడు సిమ్ నుండి మీడియంలోనే కాల్చుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. ఈ కలర్లోకి రాగానే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదిగోండి, మన పావ్ బాజీ రెడీ అయిపోయింది. లెట్ టేస్ట్. నేను కష్టపడినందుకు ఎంతసేపు చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. బా, కష్టానికి ఫలితం అంటే ఇదే. ఇలా మంచి కుదిరితే చేసుకున్నది మొత్తం పోతుంది తెలుసా.